मैडम కూడా సార్ తో పని भैया इंप्लीमेंट లేదా పైన బానే ఓకే సార్ ఇక్కడ కూడా రైట్ చేసి అందరికీ నమస్తే. నా పేరు జగన్ సార్ చెప్పినటువంటి లింక్ కాదు, మాది ఏపీ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ మీద నేను మీకు అంతగా ప్రాబ్లం ఏంటంటే రెండు పిల్లలకి ఒకే పవర్ ఉందనుకోండి, ఇబ్బంది రాదు. ఎక్కువ పవర్ ఉందనుకోండి, ఆ ఎక్కువ పవర్ ఉండేటప్పుడు వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ పవర్ ఉండడం వల్ల వీక్ అయిపోతుంది. ప్రతి కూడా తయారు చేసిన దాంట్లో సమానం అవుతుంది. కాబట్టి సింప్టమ్స్ కూడా ఉండవు. పర్టికులర్గా గ్లకోమా అనే ఒక సమస్య ఉంటుంది. ఈ సమస్యలో మనకి స్టార్టింగ్ అంటే 90% డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మన విజన్ అనేది నార్మల్గా ఉంటుంది. లాస్ట్ స్టేజ్లో పూర్తిగా బ్లైండ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇటువంటి సమస్యలు మనం రెగ్యులర్ చెకప్ చేసుకుంటే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంను అంతటితో ప్రోగ్రెస్ అవ్వకుండా స్టాప్ చేయొచ్చు. సో జనరల్గా గ్లకోమాలో ఏం జరుగుతుంది, మన స్ట్రైట్ విజన్ అనేది ఇనిషియల్గా బాగుంటుంది. ఈ సైడ్ విజన్ అంటాం, పెరిఫెరల్ విజన్. ఈ సైడ్ విజన్ అనేది కొద్దిగా తగ్గుతూ లాస్ట్ స్టేజ్లో పూర్తిగా బ్లైండ్ అయిపోవడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం జనరల్గా వంశపారంపర్యంగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన ఫ్యామిలీలో కానీ, అంటే మన పేరెంట్స్ కానీ, మేనమామలు కానీ, తాతలు కానీ ఎవరికైనా ఉన్నప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సమస్యలు అనేది మనము ప్రివెంటివ్ చెకప్ అంటే మనకి ఇబ్బంది లేకపోయినా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవడం ద్వారా ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీంతో పాటు డయాబెటిక్ రెటినోపతి అంటాం. జనరల్గా డయాబెటీస్ ఉండే వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే డయాబెటీస్ వచ్చిన ఒక 3-4 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే శరీరంలోని నరాలు, కిడ్నీలు, కళ్ళు ఇవన్నీ అఫెక్ట్ అవుతాయి. సో వీటిలో కంట్లో ఏం జరుగుతుందంటే, కంట్లో ఉండే చిన్న రక్తనాళాలు డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు లీక్ అవుతాయి. ఇవి లీక్ అయ్యి కంటి నరం దెబ్బతిండము, కంటి లోపల బ్లీడింగ్ జరగడము, ఇటువంటి సమస్యలు జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం ప్రాథమిక దశలో ఐడెంటిఫై చేసినప్పుడు వీటిని కంట్రోల్లో పెట్టడము, ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా చేయడం జరుగుతుంది. సో మనం అది ఇనిషియల్గా నెగ్లెక్ట్ చేసి లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు వాటికి ఎటువంటి క్యూర్ అనేది కానీ, ట్రీట్మెంట్ అనేది కానీ. ఉపాధ్యాయ సంఘానికి సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విశ్రాంత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం నాకు ఈ చిరు సత్కారాన్ని చేసినందుకు నేను వాళ్ళందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత వెంకటేశ్వర గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, మేమందరం కలిసి ఆ రోజు స్పెషల్ టీచర్ల కాడి నుంచే ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటాలు చేస్తూ వచ్చాం. గత 30 సంవత్సరాలుగా టీఆర్టీఓలో వెంకటేశ్వర గారు, సుధాకర్ రెడ్డి గారు, మేమందరం కలిసి, రామశెట్టి గారు, మేమందరం కలిసి అనేక ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటాలు చేసి అనేక మేము కృషి చేశాం. అదేవిధంగా ఈ విశ్రాంత ఉపాధ్యాయ ఉద్యోగ సంఘానికి కూడా నా సేవలు అందిస్తారని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నాకు కొన్ని వేరే మా బంధువుల కార్యక్రమం ఉంటుంది, అక్కడికి వెళ్ళాల్సిన వల్ల మీ అందరి అనుమతితో దర్శనం కోరుతున్నాను.
వెంకటరాజు గారు, సుధాకర్ రెడ్డి గారు, మన మిత్రులకు అందరికీ నా నమస్కారములు. వెంకటరాజు గారు, మేమంతా ఇప్పుడు అనుకుంటాం ఎంతమంది ఉపాధ్యాయులకు అందరికీ కూడా మెరుగైన జీతాలు వచ్చాయి. కనీసం ఒక్కొక్కరు 1,50,000, 2 లక్షలు అట్లా తీసుకుంటారు, ₹1,00,000. కానీ ఆ రోజుల్లో మేము 398 రూపాయలకు వర్క్ చేసాం. అంటే రోజు ₹13 86లో. అప్పుడు మేమందరం ఇదే మాదిరి యూనిటీగా ఉండి మన నల్లమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి పోవడం, రెగ్యులర్గా ప్రతి వారం ఆయన కలవడం. మన జిల్లాకి ఎక్కువ పోస్టులు, ఉమ్మడి రాష్ట్రంలో మన జిల్లాకి ఎక్కువ పోస్టులు శాంక్షన్ చేయించడంలో మా ముగ్గురి పాత్ర ఎంతైనా ఉంది. అందరూ వర్క్ చేసి శాంక్షన్ చేయడం రెగ్యులర్ వెంటనే 1 ఇయర్లోనే మేమంతా రెగ్యులర్ అయిపోయిన 86లో చేరి తిరిగి అట్లా తర్వాత పిఆర్లో చేరి అందరం పిఆర్ పంచాయతీ టీచర్స్. దాని ద్వారా గవర్నమెంట్లో ఇప్పుడు జీతం ఏటీఎంలో పెట్టి తీసుకుంటున్నామంటే అప్పుడంతా 0-10 శాలరీస్ రావడం కానివ్వండి, లేదంటే స్పెషల్ టీచర్స్కి ఇంక్రిమెంట్స్ అది కానివ్వండి, లేదంటే స్పెషల్ టీచర్స్కి లీవులు కానివ్వండి, అన్ని సౌకర్యాలన్నీ కూడా ఆ రోజు మోహన్ రెడ్డి గారితో పాటు వర్క్ చేసి హైదరాబాద్ ఎన్నోసార్లు పోయినాం, వచ్చాం, ఎన్నోసార్లు మీటింగ్లు కండక్ట్ చేసాం. చేయబట్టి ఈరోజు ఒక్కొక్కళ్ళు ₹1,00,000, ₹1,50,000 తీసుకుంటూ మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయ ఉద్యోగం అనేది. ఆ రోజున మేము గాలి ముందు కృష్ణనాయుడు పోతే మన వాళ్ళ ముగ్గురికి కూడా తెలిసి ఆ రోజు అందరం పోతే ఆయన అన్నాడు, మీకేంటే మీకు నెల్లూరు వాళ్ళకి ఇది అంటే మన మామూలు నెల్లూరు వాళ్ళు అంటే డబ్బులు ఉన్నా లేకపోయినా తెరచొక్క పంచే మంచి షర్ట్ ప్యాంట్ వేసుకుని బాగున్నారు కదా, మీకు అప్పుడే రెగ్యులర్ అడుగుతున్నారేంటి అని. తర్వాత ఆ రోజు ఎవరైనా సంబంధం వస్తే బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, కానీ పిల్లని మనకి అమ్మాయిని మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. స్పెషల్ టీచర్ అంటే స్పెషల్ టీచర్ అని మా అమ్మాయిని ఇచ్చేది. అట్లాంటి రోజుల నుంచి ఈరోజు మంచి ఉన్నతమైన శాలరీ సంపాదిస్తా ఉంటే దీనికి మన అందరు ఉపాధ్యాయుల కృషి, ముఖ్యంగా మన మిత్రులు వెంకటరాజు గారు అనుకోండి, సుధాకర్ రెడ్డి గారు అనుకోండి, అనంత్ సాగర్ నుంచి వీళ్ళు గూడూరు మండలంలో పెద్ద మంచి యూనిట్ ఉండింది వీళ్ళు గూడూరులో. అట్లా అందరూ కష్టపడితే ఎలాంటి సౌకర్యం ప్రతి ఆ రోజుల్లో సైకిల్ ఉంటే గొప్ప టీచర్కి. ఈ రోజు 2.5 లక్షల మోటార్ సైకిల్, యాపిల్ ఐఫోన్లు, అవన్నీ ఈ పాత తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీచర్లు, మా టీచర్లు, వాళ్ళు చేసిన కృషి, ఈ కృషికి మేము ఎంతో సంతోషపడతాం. అంటే వెంకటరాజు గారు కూడా జిల్లా ప్రెసిడెంట్గా చేసి ఎన్నో సాధించారు.